హాయ్ గైస్, నేను మీ అజీజ్ దేవరకొండ. ఒక 10 నిమిషాలు నా కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాల నుంచి వీడియోస్ చేస్తున్నాను కంటిన్యూగా. చాలా డబ్బులు ఖర్చు అయినాయి, చాలా డబ్బులు ఖర్చు అయినాయి. దాని గురించి అయితే మీకు అసలు చెప్పలేనంత అప్పు అయిపోయినా, చాలా అప్పు అయిపోయినా. ఎందుకు అప్పు అయిపోయినావు, ఎవరు చేయమన్నారు అంటారా? నాదొక ప్యాషన్ ఉండే, నేను ఏదో ఒకటి బైక్ మీద సాధించాలి, మన దేవరకొండ పరువు నిలబెట్టాలి. దేవరకొండలో కూడా ఇలాంటి రైడర్స్ ఉన్నారు, దేవరకొండలో కూడా ఇలాంటి ధైర్యవంతులు ఉన్నారు అని నిరూపిద్దామని నేను ఈ రైడ్ స్టార్ట్ చేసిన. నాది ఒక డ్రీమ్ ఉండే, ఆల్ ఇండియా మొత్తం దేశం నా బైక్ మీద తిరగాలి, ట్రావెలింగ్ చేయాలి, వీడియోస్ చేయాలి, తీసి మీకు పెట్టాలి, మీకు చూపించాలి, మంచి మంచి లొకేషన్ చేయాలి. నా వల్ల కాకపోయినా నేను చేయగలుగుతా, నేను చేస్తా అని ముందుకైతే అడుగు వేసిన. ఛానల్ ఓపెన్ చేసిన, స్టార్ట్ చేసిన, ఆల్ ఇండియా కూడా రైడ్ చేసిన. చాలా అంటే చాలా ఖర్చు అయినాయి. ఆల్ ఇండియా రైడ్లో నాకైతే రీచ్ రాలేదు, నా వీడియోస్ అంతగనంగా ఎవరు చూడలేదు, నేనైతే ఫ్లాప్ అయిపోయినా అనుకున్నాం. కానీ అయినా సరే ఏదో ఒకటి చేయాలి, సాధించాలి, ఇంకా 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 చేయాలని ఇలా చేస్తూ నార్త్ ఈస్ట్ రైడ్ మిస్ చేశాను నా ఆల్ ఇండియా రైడ్లో అని నార్త్ ఈస్ట్ కూడా కంప్లీట్ చేద్దామని ఒక ముందడుగు అయితే వేసాను. వేసిన తర్వాత చిన్న చిన్నగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశా నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి డైరెక్ట్ అయితే ఆసాం అయితే రీచ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నేను ఆసాం ఫ్లడ్స్ ఉన్నాయని విన్నాను. కాకపోతే గూగుల్లో చెప్తుంది, కాకపోతే ఆ ఫ్లడ్స్ ఏమైతే ఇలాంటి చాలా చూసిన పెద్ద పెద్ద మనుషుల్లో కూడా రైడ్ చేసినా కదా, మీకు చూపిద్దాం ఎట్లా ఉంటుంది ఏంది అని చేద్దాం అని నాలో ధైర్యం అయితే చాలా ఉండే. ఓపెన్గా చెప్తున్నాను, నాలో అయితే ధైర్యం అయితే చాలా ఉండే, చేయగలుగుతా అని నాకైతే కాన్ఫిడెన్స్ ఉండే. ఆ కాన్ఫిడెన్స్తో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆసాంలో ఒక రోజు ఉన్నాను. తర్వాత కాజీరంగా నేషనల్ పార్క్ వరకు వెళ్ళిన, అక్కడ క్లోజ్ ఉండే. ఆసాం ఇప్పుడు టైం కాదు, అక్టోబర్లో సీజన్ అనేసరికి నేను ఏం చేసిన, అరుణాచల్కి అయితే షిఫ్ట్ అయిపోయినా. అంటే అరుణాచల్కి రైడ్ నా స్టార్ట్ చేసిన తర్వాత అరుణాచల్లో ఒక 5-6 రోజులు కంప్లీట్ అయిపోయింది. అన్ని లొకేషన్స్ అయితే కంప్లీట్ చేసిన, చైనా బార్డర్ వరకు వెళ్ళిన. ఎవరు చేయలేని పని దేవరకొండ నుంచి నేను సాధించిన. ప్రతి ఒక్క బార్డర్ కవర్ చేస్తున్నా, అటు పాకిస్తాన్ బార్డర్ అయినా చైనా బార్డర్ రెండోసారి, ఇది సిక్కింలో కూడా ఒకసారి చైనా బార్డర్కి వెళ్ళిన. తర్వాత ఇప్పుడు రెండోసారి జస్ట్ ఇట్లా పక్కన చైనా హైవే అంత దూరం వరకు వెళ్ళిన. ఇట్లా వెనక్కి మళ్ళీ చూస్తే చైనా హైవే కనిపిస్తుంది, మీరు ఈ ఫోటోలో చూడవచ్చు నేను ఎక్కడికి వెళ్ళింది అన్నది. ఇంకా వీడియోలు అయితే ఇంకా ఏది పెట్టలేదు, ఎందుకంటే 1 by 1 వస్తున్నాయి, కొంచెం లేట్ అవుతుంది, దాని కారణంగానే అయితే పెట్టలేదు. అయితే యాక్చువల్లీ ఇప్పుడు వీడియో తీయడానికి కారణం ఏంటంటే, నిన్న ఒక వీడియో పెట్టినాను నేను. ఆ వీడియో చూసారు కదా, ఆసాం ఫ్లడ్తో ఇరుక్కుపోయినా. అసలు నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుండి నాగాలాండ్కి వెళ్ళాలనే నా ప్లాను. కాకపోతే నేను బై మిస్టేక్లో ఆసాం ఎక్కడైతే ఫ్లడ్స్ ఉన్నాయో, చాలామంది చెప్తున్నారు వెళ్ళకు అక్కడ ఫ్లడ్స్ జరుగుతున్నాయి, నువ్వు ఇరుక్కుపోతావు. మన తెలంగాణ నుంచి కూడా 2 రైడర్స్ వచ్చారు. ఒక రైడర్ అయితే తప్పిపోయిండు, ఆ లోయలో పడి ఎటు పోయిండో తెలియదు, ఇంతవరకు దొరకలేదు. ఇంకో రైడర్ అయితే అసలు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, ఎక్కడ ఇరుక్కుపోయిండా అనేది కూడా తెలియదు. నేను 3వ అతన్ని, నాకు తెలిసి ఇంకా ఎంతమంది వచ్చారో కూడా తెలియదు నాకే. అలా నేను వెళ్ళిన తర్వాత బై మిస్టేక్లో నేను ఆ ఫ్లడ్స్లో ఇరుక్కున్నాను. నిన్న వీడియో చూసారు కదా, స్క్రీన్ పైన కూడా ప్లే చేస్తాను చూడండి. నా జర్నీలో ఇలాంటి ఒక సంఘటన ఎదురవుతుందని నేను లైఫ్లో అనుకోలేదు, కానీ చాలా ఘోరంగా ఇరుక్కుపోయిన తర్వాత అక్కడ ఎలాగో బయటికి పడ్డా. లోకల్స్ వాళ్ళని అడిగి, నాగాలాండ్లో కొంచెం స్టఫ్ ఉంటుంది, చంపేస్తారు, లాగేసుకుంటారు, ఏది ఉన్నా సరే, బైక్స్ అయినా సరే ఏవైనా గుంజుకుంటారని చాలా విన్నాను. లాస్ట్ ఇక్కడ రైడ్ చేసినప్పుడు సుధీర్ది వ్లాగ్స్ అని ఒక అన్న అయితే వచ్చిండు, అన్న బైక్ కూడా నాగాలాండ్లో పోయింది. అలాంటి సిచ్యువేషన్ చూసినా కూడా సరే, నా ధైర్యం అంతా నేను చేద్దాం, నా దగ్గర గట్స్ ఉన్నాయి అంటే నాకు ధైర్యం ఉంది అని చూసుకుందాం, ఏదైనా సరే మీ వరకు చేయాలి, సాధించాలి అని ఒక పట్టుదలతో వచ్చిన. కాకపోతే ఆసాం ఫ్లడ్స్లో ఇరుక్కుపోవడం వల్ల చాలా ఘోరంగా ఇరుక్కుపోయినా. అసలు ఆ లైఫ్లో నేను అసలు బతుకుతాను, నేను మళ్ళీ ఇంటికి వస్తాను, రిటర్న్ వచ్చి మళ్ళీ మీతో మాట్లాడతాను, ఒక వీడియో చేస్తాను అని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. అయిపోయింది నా పని అని ఆశలు వదులుకొనే నేను ఆ ఫ్లడ్స్ నుంచి అట్లా బయటపడి ఒక రూమ్ అయితే కొంచెం దూరంలో, ఒక 50 kilometers దూరంలో అలానే జర్నీ చేసుకుంటూ వచ్చి ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉండి, ఇంకా మార్నింగ్ కూడా వీడియో చేసి చూపిద్దాం అనుకున్నా, కానీ పరిస్థితులు అంత బాగాలేవు.
అక్కడి నుంచి అసలు ఉండనిస్తలేరు. బై మిస్టేక్లో నేను ఇరుక్కుపోవడం వల్ల బార్డర్, నాగాలాండ్ అస్సాం బార్డర్లో పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చాలా డేంజర్ ఉండే. నేను ఎట్లాంట్లో బయటపడ్డా, వీడియో కూడా చూపిస్తాను, మీ స్క్రీన్ పై చూడండి. ఎలాగలో బయటపడి ఆ బ్రిడ్జ్ కూడా కట్టెలతో కట్టి ఉన్న బ్రిడ్జ్ పై నుంచి నేను దాటుకుంటూ బయటికి వచ్చిన. పడిపోతే ఒకవేళ ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడేటోని కాదేమో నాకు తెలిసి. నేను అనుకున్నా లాస్ట్ అదే నాదని. కానీ ఇవన్నీ చేసినా కూడా నాకు రీచ్ లేదు. ఇంత కష్టపడుతున్నాను, ఇంత సాహసం చేస్తున్నాను, ఇంత ధైర్యంతో ముందుకెళ్తున్నాను, మా దేవరకొండ పరువు నేను చేసి చూపిస్తా అని. నాకు చెప్పాలంటే ఇంత ఖర్చు పెట్టి అవసరం ఏంది చేయడం అంటే, నాకు ఒక ప్యాషన్ ఉండే. రైడింగ్ అంటే ఒక ప్యాషన్. చెయ్యాలి దేవరకొండ నుంచి ఎవ్వరు లేరు, నిరూపించాలి. దేవరకొండలో కూడా ఒక రైడర్ ఉండు, ఒక బ్లాగర్ ఉండు అని తెలియాలి అని చాలా ఖర్చు పెట్టినా. ఇప్పటికీ చాలా అప్పు అయిపోయింది. అది చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు, మీకు చెప్పలేను. ఇది కూడా అప్పు చేసే వచ్చిన. చాలా కష్టపడ్డా, చాలా ఎక్విప్మెంట్స్ తీసుకున్నా. డ్రోన్ లేదు అని డ్రోన్ షాట్స్ అని డ్రోన్ తీసుకున్నాను. ఇలాంటి చాలా ఖర్చులు అయితే అయినాయి. చాలామంది కూడా కొంచెం హెల్ప్ కూడా చేసిరు నాకు అనుకోండి. మా ఫ్రెండ్స్ సర్కిల్లో 1000 రూపాయలు 2000 అలా హెల్ప్ చేసిరు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ నా తరపు నుంచి. ఇలా చేసుకుంటూ వస్తున్నాను, కానీ నాకు రీచ్ రావటం లేదు. నిన్న అయితే నేను చనిపోయినా అనుకున్నా, అసలు ఫిక్స్ అయిపోయినా నేను అసలు టోటల్గా. ఎందుకంటే అక్కడ ఉన్న జనాలకైనా నేను బలి కావాలి, లేదంటే అక్కడ ఉన్న ఫ్లడ్స్కైనా నేను బలి కావాలి, లేదంటే ఆ బ్రిడ్జ్ పైనుంచి పడి ఏదో అయిపోవాలి. నాకేం కనిపించలేదు, నాకేం తోచలేదు నైట్ అయితే. మీ అందరి వరకు తేవాలని తొందరగా అయితే ఆ వీడియో పోస్ట్ చేసిన. చాలా వీడియోస్ వచ్చే ఉన్నాయి మనవి, కానీ నాకు ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంత ఖర్చు పెట్టి ఇంత రైడ్ చేసినా కూడా నాకు సక్సెస్ అనేది రావట్లేదు. నన్ను ఎవరిది గుర్తించలేరు. మీ ముందుకు వచ్చి ఈ వీడియో చెప్పడానికి కారణం ఏంటంటే, మోటో బ్లాగింగ్కి బైక్కి చాలా ఖర్చు అవుతుంది. పెట్రోల్కే ఒక రోజుకి 5000 వరకు కావచ్చు. ఎందుకంటే ఒక 3 నుంచి 4 వరకు ఫుల్ ట్యాంక్స్ అవుతాయి. సర్వీసింగ్ ఉంటుంది, రూమ్ రెంట్ ఉంటుంది, ఇలాంటి చాలా ఖర్చు ఉంటుంది. అయినా సరే అన్నీ భరిస్తూ చేస్తున్నాను. మీ ముందుకి మంచి వీడియోస్ పెడుతున్నాను. మంచి లొకేషన్ కోసం ఏదైనా సరే ధైర్యంగా వెళ్తున్నాను, చేస్తున్నాను. కానీ నిన్న జరిగిన సంఘటన నాకైతే చాలా అంటే చాలా, ఇంతవరకు నా లైఫ్లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతవరకు ఇలాంటి సంఘటన అయినా ఎదురు కాలేదు. అయినా సరే బయటపడి వచ్చిన. అది నన్ను ఆదరించే వాళ్ళు వల్ల నేను బయటపడ్డాను అనుకుంటున్నాను. వాళ్ళ నన్ను లైక్ చేసే విధానం బట్టి, వాళ్ళ దీవెనలను బట్టి చాలామందికి నేను ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటాను, కానీ ఎవరికైనా ఇలా చెడు చేయాలని ఎప్పుడు అనుకోను. నా సైడ్ నుంచి అయితే నన్ను చాలా విధంగా నన్ను తొక్కేయాలనుకున్నారు చాలామంది. అయినా సరే నిలబడుకుంటూ చేస్తున్నా. ఇప్పటి నుంచి అయితే మోటో బ్లాగింగ్స్ చేయను, జస్ట్ ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ సాయం అయితే నాకు ఖచ్చితంగా కావాలి, మీ హెల్ప్ కావాలి, మీ సపోర్ట్ కావాలి. నేను చాలా ఖర్చు పెట్టి ఇప్పటికీ అప్పుల పాలైపోయినా చాలా. దీనివల్ల ఒక్కరోజైనా రాకపోతుందా, ఫేమ్ కాకపోతానా అనే మీ మీద ఆధారపడే నేను ఇంతవరకు అయితే వచ్చాను. ఇంకా చేస్తాను, ఇప్పటికీ ఏం వెనుకడుగా ఇస్తాను అని చెప్పట్లేదు, చేస్తాను. కానీ మీ సపోర్ట్ కావాలి. నేను ఎప్పుడైతే సేఫ్గా ఉన్నాను, నేను సేఫ్గానే ఇక్కడ రీచ్ అయ్యాను. కాకపోతే బ్యాక్ వచ్చేసాను, గివ్ అప్ ఇచ్చేసిన అక్కడి నుంచి. అంటే అక్కడ రూట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. నాగాలాండ్కి వెళ్ళడానికి ఏం ఛాన్సెస్ లేవు. మేఘాలయలో త్రిపుర, మిజోరం ఇవన్నీ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ లేవు. ఒకవేళ ఉంటే నేను ఖచ్చితంగా వెళ్దామనే ఫిక్స్ అయి ఉన్నాను. ఇప్పుడైతే నేను అస్సాంలో ఉన్నాను, సేఫ్గా ఉన్నాను. రేపు నేను మార్నింగ్ కాగానే లోకల్స్ని కనుక్కొని వెదర్ రిపోర్ట్ చూసుకొని, మ్యాక్సిమం అయితే అన్ని దగ్గర 99% ఎవరిని అడిగినా, చాట్‌జీపీటీని అడిగినా, లోకల్స్ని అడిగినా మొత్తం రోడ్లు అయితే క్లోజ్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్సెస్ లేదు. మేబీ నా వంతు మళ్ళీ రేపు అప్డేట్లో మీకు ట్రై చేస్తాను, ఖచ్చితంగా కవర్ చేద్దామని. మీ సాయం అయితే నాకు కావాలి, మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మీ సపోర్ట్ ఇట్లనే నాకు ఇంకా కావాలి, చాలా అవసరం ఉంది. నేను ఎప్పుడు ఏనాడు ఇట్లా వీడియో ముందుకు వచ్చి ఇట్లా నాకు కావాలి అని కోరుకోలేదు. ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే చాలా నేను రిస్క్లో ఉన్నాను. మీ వల్లనే అవుతుంది నన్ను ఈ రిస్క్ నుంచి బయట పెట్టడం. చాలామందికి సపోర్ట్ చేసిర్రు, అలాగే నాకు కూడా సపోర్ట్ చేస్తారు. మంచికి చేసిర్రు, చెడుకు చేసిర్రు. ఈ ఒక్కసారి మంచికి చేస్తారని కోరుకుంటున్నాను. నేను సేఫ్గానే ఉన్నాను, ఎవరు టెన్షన్ పడకండి, జాగ్రత్తగానే ఉన్నాను. సేఫ్ ప్లేస్లోకి వచ్చి ఉన్నాను ఇప్పుడైతే ప్రజెంట్.
ఇక్కడైతే అలాంటి ఫ్లడ్స్ అనేవి ఏం లేవు. ఆసాంకి చాలా దూరంలో ఉన్నాను, అంటే ఆసాంలోనే స్టేట్లోనే ఉన్నాను, కానీ ఆ ఫ్లడ్స్కి చాలా దూరంలో ఉన్నాను. అది నార్త్ సైడ్ అవుతుంది, నేను ఈస్ట్ సైడ్ ఉన్నాను. ఇప్పుడైతే సేఫ్గానే ఉన్నాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఎంకరేజ్ చేయండి. మీ వల్ల అయితే ఇది ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మన నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా వస్తాయి, కంటిన్యూగా చేస్తాను, ఏదైనా సరే సాధిస్తాను ఖచ్చితంగా. కొంతమందికి లేట్ కావచ్చు, అలాగే నాకు కూడా ఆ దేవుడు ఎగ్జామ్ పరీక్షలు పెడుతుండు. సరే చూద్దాం, మీరు తలుచుకుంటే ఖచ్చితంగా అవుతుంది. మీ సైడ్ నుంచి సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉంటుందని ఈ వీడియో ఇక్కడి వరకు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.